నాయకత్వం సునీతమ్మ గారి నాయకత్వం కాదు. ఇక్కడ మన కాన్స్టిట్యున్సీకి పాత వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ దాదాపు 30 నుంచి 40 సంవత్సరాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పనిచేశారు. దయచేసి అందరు లోపడండి, ప్లీజ్ అందరు లోపడండి. అందుకనే కొందరు అంటున్నారు మాజీ మంత్రి సత్యనారాయణ గారికి, సంజీవ్ రెడ్డి గారికి, అయూబ్ ఖాన్ గారికి, శివారెడ్డి గారికి, గోపాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపాల్ గారు, మహమ్మద్ గారికి, అరుణ్ గారికి, అయూబ్ గారికి, సంజీవరావు గారికి, జనార్దన్ రెడ్డి గారికి, వేదిక పైన గోడెగడ్డ జ్యోతి రామన్ గారు, సంజీవ్ రమేష్ గారు, శ్యామ్ చంద్ర గారు, బల్వంత్ రెడ్డి స్వరూప వార్డ్ నెంబర్ 6 స్వరూప స్వరూపరాణి సత్యనారాయణ గారికి, సత్యనారాయణ మేడం, సత్యనారాయణ ఇక్కడ ఉన్న వేదిక పైన పేరు పేరున నాతోటి మహిళా సోదరులందరికీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇక్కడ అనుకోకుండా కంటోన్మెంట్కి రావడం జరిగింది. ముఖ్యంగా కంటోన్మెంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. దయచేసి అందరూ కోఆర్డినేషన్తో నుండి లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ క్యాండిడేట్ కూడా అందరూ కలిసి ఉంటేనే మనకి ఇప్పుడు మనం మెజార్టీ వస్తుంది, లేకపోతే మనకి ప్రాబ్లం అవుతుంది. మనకి మంచి ఉంది స్పందన ఎక్కడ చూసినా కూడా ఇందాక ఏ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, చాలా బాగుంది కానీ ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు, రోడ్ వేస్ట్ టైం అది పడదాకా అక్కడ మీటింగ్లో వార్నింగ్ వచ్చిన లీడర్స్ అందరికీ ఫస్ట్ మేడంని క్యాండిడేట్ని మీటింగ్ మాట్లాడేసి పంపించేసేయండి. ఇంతసేపు క్యాండిడేట్ మీటింగ్ల వల్ల ఎందుకు కూర్చోబెడుతున్నారు అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి మనం ఇంకా అందరం హార్డ్ వర్క్ చేయాలి. ఈ 10 రోజులు హార్డ్ వర్క్ చేస్తేనే మనం మంచి ఫలితాలు సాధించగలుగుతాం. ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకుండా గతంలో రేవంత్ రెడ్డి అనే కోసం ఎట్లా పనిచేసిందో ఇప్పుడు అంతకంటే ఎక్కువ పనిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు బీజేపీ అది అంత లేవనెత్తలేదు. ఇప్పుడు కావాలని మనం లేవనెత్తి మనకి అది చేద్దామని చూస్తున్నారు. కాబట్టి గత 10 సంవత్సరాల్లో బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయాలనేది ప్రజల్లోకి తీసుకెళ్ళమని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ కాన్స్టిట్యూషన్ అయితే చాలామంది హైవేస్ అపార్ట్మెంట్స్కి వెళ్ళినప్పుడు ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు ఈ కాన్స్టిట్యూషన్ చాలా సూపర్ ఉన్నాయి స్కీమ్స్, ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మహిళా న్యాయం ఒకటి, రైతు న్యాయం ఒకటి, ఇంకా సామాజిక న్యాయం, ఇంకా శ్రామిక న్యాయం, ఇట్లా యువ న్యాయం, ఈ 5 చాలా బాగున్నాయి.
అందులో చాలా మంచిగా ఉన్నాయి. రైతులకైతే రైతు చనిపోతే 25 లక్షలు అంటే మామూలు విషయం కాదు. ఇంకా రైతులకి సబ్సిడీ మీద ఇస్తారు. ఇంకా అన్ని ఏమేమో స్కీమ్స్ అవన్నీ డీటెయిల్గా చదవాలి. ఇంకా మహిళలకు కూడా 1 లక్ష ప్రతి పేద అమ్మాయికి ₹1,00,000 ఇస్తారు. పేద కుటుంబంలో ఒక అమ్మాయికి. ఇంకా చాలా వరకు మహిళలకి కేంద్ర ప్రభుత్వం నుంచి సగం ఉద్యోగాలు మహిళలకి 50% ఇస్తున్నారు. ఇంకా యువకులకు కూడా చాలా ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకా చాలా వరకు లోన్స్ సామాజిక సేవలు భాగంగా ఇంకా ఇండస్ట్రీస్ అవన్నీ ఎన్నో అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు చాలా వరకు మంచిగా ఉన్నాయి. ఇంకా కావాల్సిన ఇవన్నీ ఎలక్షన్ కోడ్ తర్వాత ఇవన్నీ అమలు చేస్తారు. ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ఇంకొకటి ఏంటంటే మన కార్యకర్తలని నాయకులను కోరు ఏంటంటే దయచేసి క్యాంపెయినింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ స్కీమ్లు తెలియజేయాలి. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. బూత్ కమిటీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండాలి. బూత్ కమిటీలో పనిచేసే వాళ్ళు అప్పుడు పోలింగ్ బూత్లలో మరి మీరు చాలా స్ట్రాంగ్ ఉంటేనే మనకి మంచి మెజార్టీ వస్తుంది. లేకపోతే దేవుడు పిలిపించి మరీ ఇస్తున్నాడు పని. ఇప్పుడు ఆ మాట అనేసింది, ఓడిపోతే ఇంట్లో అనుకుంటా నాకైతే ఏం కాదు. నిన్ను ఎక్కవడం ఇస్తారు, నేను ఎక్కబడుతుంది ఇస్తారు. అంటే ఇప్పుడు కేసీఆర్ కూడా ఇట్లనే అన్నాడు ఒకరోజు, ఓడిపోతే ఫామ్ హౌస్లో పడుకుంటాను. గవర్నమెంట్ ఫామ్ చేసింది. మరి ఇట్లా అనేటోళ్ళంతా బాగా సీట్లో కూర్చునేటోళ్ళే ఆ దేవుడు అనిపిస్తారు. కాబట్టి తప్పకుండా నువ్వు గెలుస్తావు అమ్మా. నీ అవసరం మాకున్నది, మా నియోజకవర్గానికి ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, ఈ దేశానికి ఉన్నది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కానీకి ఉన్నది. నువ్వు ఎంపీ అయితే రాహుల్ గాంధీ అక్కడ ప్రధానమంత్రి అయితే. కాబట్టి నీ గెలుపు మా అందరికీ అవసరం ఉంది. కాబట్టే ఈనాడు ఈ సమావేశం మనం అందరం కలిసి కుటుంబ సభ్యులాగా అన్నదమ్ములు చెల్లెళ్ళు కలిసి మనం పనిచేసేందుకు పూనుకున్నాం. మనం అనేక కష్ట నష్టాలకు గురి అయిన 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి చాలా కష్ట నష్టాలకు గురి అయిన సంగతి మనకు తెలుసు. అంతకుముందు 10 సంవత్సరాలు మన ముందుని అధికారంలో యూపీఏ గవర్నమెంట్ ఉండే, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉంటుంది, మరి రాజశేఖర రెడ్డి గారి నుండి మొదలుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి వరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నా ఎంతో అభివృద్ధి చేస్తున్నారు, ఎంతో చూపించినారు. ఒకసారి సిద్దిపేట పార్లమెంట్ ఎంపీగా ఉండి 1,00,000 ఓట్లతో గెలిచిన సంగతి. అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్కు 1,00,000 పైచిలకు ఓట్లతో నేను గెలిచిన అంటే ఎందుకు గెలిచినా కేవలం ప్రజలను ఆకట్టుకున్నా, సేవ చేసిన, అందుబాటులో ఉన్నా, పిలిస్తే పలికిన, నా దగ్గరికి వస్తే ఆదరించిన, అందరి కష్టాలు నా కష్టాలుగా భరించిన. కాబట్టే ప్రజలు ఆ విధంగా దీవించి ఆశీర్వదించారు. ఇప్పుడే సంజయ్ రెడ్డి గారు చెప్పినట్టు 2009లో ఇది మొట్టమొదటిసారి మల్కాజ్గిరి పార్లమెంటు స్థాపించబడింది. డీలిమిటేషన్స్ తర్వాత కొత్తగా అయింది. దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ 32.5 లక్షల కాన్స్టిట్యున్సీ ఇప్పుడు దాదాపు 37 లక్షలు అయిపోయింది. అయితే ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీకి మరి మన్మోహన్ సింగ్ లేడు, అమిత్ షా లేడు, లేకపోతే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు కూడా ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ లేదు దేశంలో. ఆ రోజు జనరల్ సీటు సర్వశక్తిని ఎట్లా గెలుస్తాడు? ఒక దళితుడు కదా, పేదవాడు కదా, అసలు ఈయనకి ఇస్తే గెలుస్తాడా, ఈయన గీయొద్దు అని ఎంతో మంది అడ్డుపడ్డా మరి సోనియా గాంధీ గారు ముందుకు వచ్చి లేదు నేను సర్వే కంటే జయిస్తా, ఆయన గెలుస్తాడు అని నాకు ఆ సీట్ ఇచ్చినందుకు, మన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రధానిక వర్గం దీవించినందుకు, మరి మీరంతా కలిసి ముందుకు వచ్చినందుకే నేను గెలవగలిగిన, ఎంతో సేవ చేయగలిగిన. అదృష్టానికి కేంద్ర మంత్రి కూడా ఆయన. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, నన్ను కన్న తల్లి నా సొంత తల్లి అయితే నాకు రాజకీయ పునర్జన్మనిచ్చిన నా తల్లి సోనియా గాంధీ గారు. నేను 2004లో ఎమ్మెల్యే టికెట్ అడిగిన, నో ఐ వాంట్ ఇన్ పార్లమెంట్ అన్నారు. అమ్మ సిద్దిపేట పార్లమెంట్ ఇచ్చింది. అప్పుడు కూడా కంటోన్మెంట్ అసెంబ్లీ ఉన్నది సిద్దిపేట పార్లమెంట్. అట్లనే మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చేస్తావు సర్వే అని అడిగింది. అంటే అమ్మ మల్కాజ్గిరి ఇస్తే నేను చేస్తా అంటే ఆర్ యూ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్ ది సీట్ అని. అంటే మేడం ఐ కమ్ అవుట్ సక్సెస్ఫుల్ విత్ ఫ్లయింగ్ కలర్స్, ఐ విన్ ది సీట్ విత్ ఏ మార్జిన్ నాట్ లెస్ దాన్ 2 lakh votes అని చెప్తే గో హెడ్ అని. 9 నెలల ముందే నా సీట్ అనౌన్స్ చేసేసింది అమ్మగారు. మరి నేను చేసిన 2 లక్షలతో గెలుస్తాను. కానీ ఆ రోజు ఎమ్మెల్యేలంతా నాకు వ్యతిరేకంగా చేసి ఒకటేసారి వచ్చింది ఎలక్షన్. ఎమ్మెల్యేలంతా వేరే దిక్కేసిండ్రు,
మరి జనమంతా నాది చేస్తే 1.5 lakh స్టూడెంట్ ఇవ్వడం అనేది ఇదంతా ఎందుకు సాధ్యమైందంటే మనం పనిచేసిన వాళ్ళు ప్రజలను ఆకట్టుకునే వాళ్ళు కాబట్టి ఇప్పుడు సేమ్ అదే పద్ధతిన మరి ఈ కాన్స్టిట్యున్సీకి అంటే ఈ కాన్స్టిట్యున్సీ కాదు రేపు రాబోయే రోజుల్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది తాను కానీ మల్కాజ్గిరి పార్లమెంట్ మాత్రం ఇదే ఆఖరి ఇక మళ్ళీ డీలిమిటేషన్స్లో మల్కాజ్గిరి ఉండదు ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ ఉండదు 2006లో డీలిమిటేషన్స్ అవుతాయి కాబట్టి సీట్లు పెరుగుతాయి అదేవిధంగా ఎమ్మెల్యే సీట్లు కూడా పెరుగుతాయి చాలా మందికి ఛాన్సెస్ వస్తాయి ఫస్ట్ ఎంపీని నేను మల్కాజ్గిరికి అయితే ఇదే మల్కాజ్గిరికి మరి మన సోదరి మన లాస్ట్ ఎంపీగా ఉంటుంది తర్వాత మళ్ళీ డీలిమిటేషన్స్ అయ్యి ఆ కాన్స్టిట్యున్సీ పేరు మాది చేస్తే ఆమె ఉంటుంది ఆమెకు ఆరోగ్యం దేవుడు ఇచ్చినన్ని రోజులు ఆమె కోరుకున్నన్ని రోజులు రాజకీయంలో రాణిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం గమనిస్తున్నాం జిల్లా పరిషత్ చైర్మన్గా సుదీర్ఘంగా పనిచేసింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది కాబట్టి రాజకీయాల్లో ఆమెకు తిరుగు ఉండదు మనం అందరం కూడా అండగా ఉంటాం హైదరాబాద్ సిటీలో ఈరోజు నిజంగా కూడా ఒక్క అసెంబ్లీ మనకు లేదు జిహెచ్ఎంసీలో ఒక్క అసెంబ్లీ లేదు మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన కౌన్సిల్లో మంత్రివర్గంలో ఒక మంత్రి హైదరాబాద్ నుండి లేడు ఎందుకు ఎమ్మెల్యేలు లేరు కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చింది మరి సునీతమ్మ ఎంపీగా గెలిస్తే మరి మహేందర్ రెడ్డి మనకు ఎమ్మెల్సీ ఉన్నది కూడా కాబట్టి ఆయన గతంలో మంత్రి చేసి కొత్త సంజయ్ గారు మాజీ చైర్మన్ ఏపీఎస్ఆర్టీసీ మన శివారెడ్డి గారు పెద్దలు పూజలు ఈరోజు మినిస్టర్గా చేసి మన కాంగ్రెస్ పార్టీకి ఆ రోజుల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ కాకుండా కంటోన్మెంట్ గురించి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లిన రథసారథి సత్యనారాయణ గారు, అరుణ్ భాయ్ గారు, నాగేష్ గారు, రాజేష్ గారు, నరసింహన్ గారు, వినోద్ గారు, బాలరాజ్ గారు, శివారెడ్డి గారి గురించి చాలా మందికి తెలియదు కంటోన్మెంట్ ఎందుకంటే ఆయన మున్సిపాలిటీ చైర్మన్ గా ఉండి మున్సిపల్ చైర్మన్ ఆయన చైర్మన్ వైస్ చైర్మన్ మా తుర్కోడు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి చాలా మందికి తెలియదు కంటోన్మెంట్ నుంచి ఎక్కువ మంది అక్కడ ఇచ్చేయలేదు కాబట్టి మేమైతే నేను నా గురించి చిన్నగా చెప్తాను నేను యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇచ్చే సిపిఎంఎల్ఏని కొట్టి అశోక్ గజపతిరాజుని కొట్టి 30 రోజులు కఠిన కారాగార శిక్ష వేశారు మాకు స్పీకర్ 2 నిమిషాలు కాబట్టి మా గోపాలన్న కూడా మాతో ఉండే చెప్తున్నాను ఎలక్షన్ ఇస్తే నాతోనే పోటీ పడ్డది ఇక వార్డ్ నెంబర్ 3 నేను కంటోన్మెంట్ ఎలక్షన్ లో పోటీ పడితే నాతోనే ఎలక్షన్ లో నా అజెండా నామినేషన్ ఇచ్చింది ఇక సరేలే ఏదో అక్కడ పార్టీ లేదు కాబట్టి అందరం కలిసి ఇక అందరు దయచేసి శాంతం రాజు పేరు తీసుకోకుండా సమస్యండి ఎందుకంటే ఆయనే 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పిండు సరే ముఖ్యంగా ఇప్పుడు మన ఈరోజు అది కూడా తెలుసు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని మనం ఏంటంటే వాళ్ళు సీనియర్లు అని చెప్పి సీనియర్ని పట్టించుకుంటలేరు మనం పని చేయకుండా మనం ఇంట్లో ఉండలేము పబ్లిక్ ఏమో మమ్మల్ని పెడతారు ఏమో మీరు పని చేస్తలేరంట కాంగ్రెస్కి మీరు వ్యతిరేకంగా ఉన్నారంట మీరు అగెన్స్ట్ ఉన్నారంట అంటే అటువంటి అభిప్రాయాలు తీసుకొచ్చి మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు సో దాని గురించి మేమేమనుకుంటున్నామంటే ఒక్కటి ఇప్పుడైతే ఆల్రెడీ చాలా సమయం దాటిపోయింది ఇక చేసేది ఏం లేదు ఈరోజు మనకు ముఖ్య సర్వేశ్వర గారు ముందుకు వచ్చారు కాబట్టి ఇంతకుముందు ఆయన చేశారు ఇక 3 రోజుల నుంచి ఆయన చేస్తూనే ఉన్నారు ఇప్పుడు సార్ నేను మీతో ఒక మనవి చేస్తున్నాను సార్ చాలా సమయం తక్కువ ఉంది వాళ్ళు ఇవాళ ఉంటారు ఈ పార్టీలో ఇట్లా వేరే పార్టీ నుంచి వచ్చారు మళ్ళీ వాళ్ళు రేపు వెళ్ళిపోతారు దయచేసి మీరైతే ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము కూడా